హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ మై వీడియో. సో ఈ వీడియో ఏంటంటే మన ఛానల్లో చెప్పినట్టుగా కొన్ని కోర్సుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పాం కదా. ఒక 50 కోర్స్ సెలెక్ట్ చేశామండి. లైక్ ఇప్పుడు వాట్ ఈస్ ద ఎంఎల్టీ, వాట్ ఈస్ ద నర్సింగ్, లేకపోతే వాట్ ఈస్ ద ఆప్థమాలజీ. దాంట్లో ఇది ఫస్ట్ వీడియో అనుకోండి. ఈ వీడియోలో మనం ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ గురించి తెలుసుకున్నాము. సో దీంట్లో మనకు వచ్చే టాపిక్స్ ఏంటంటే ఇప్పుడు వాట్ ఈస్ ద ఎంఎల్టీ, సో ఆ కోర్స్ డీటెయిల్స్ ఏంటి, సో కెరియర్ ఆపర్చునిటీ ఎట్లా ఉంటుంది, ఒకవేళ ఈ కోర్స్ చేయాలంటే ఎట్లాంటి స్కిల్స్ ఉండాలి, అట్ ది సేమ్ టైం ఫ్యూచర్ స్కోప్ ఎట్లా ఉంటుంది, అండ్ ఈ కోర్స్కి మన తెలంగాణలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, అసలు ఎవరు చేయాలి ఈ కోర్స్, ఎవరు చేయొద్దు. సో ఇట్లాంటి అన్ని విషయాలు మనం ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎల్టీ అంటే ఏందో చూద్దాం. టీ ఫర్ టెక్నీషియన్. టెక్నీషియన్ అంటే ఎవరికైతే పర్టిక్యులర్ పని పైన స్పెషల్ స్కిల్స్ ఉంటాయో వాళ్ళని మనం టెక్నీషియన్ అంటాము. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు ఎలక్ట్రిక్ టెక్నీషియన్, లేకపోతే కార్ టెక్నీషియన్, సౌండ్ టెక్నీషియన్, కంప్యూటర్ టెక్నీషియన్. సో ఇట్లా చాలా రకాల టెక్నీషియన్స్ మనకు ఉంటారు. సో టెక్నీషియన్ అంటే మీకు అర్థమైంది కదా. సో దాని ముంగట ఇప్పుడు ఎల్ యాడ్ అయిందనుకో, అది ల్యాబ్ టెక్నీషియన్ అన్నమాట. సో ఈ ల్యాబ్ టెక్నీషియన్లో కూడా మనకు చాలా రకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఫుడ్ ల్యాబ్ టెక్నీషియన్, కెమికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఎన్విరాన్మెంట్ ల్యాబ్ టెక్నీషియన్, ఫోరెన్సిక్ ల్యాబ్ టెక్నీషియన్, ఆర్ ఇంకా మనకు చాలా రకాల ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటాయి. బట్ దాని ముందు కనుక ఎం యాడ్ అయిందనుకో, దట్ ఈస్ ద మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. అది ఎవరైతే బ్లడ్ శాంపుల్ తీసుకొని, యూరిన్ శాంపుల్ లాంటివి తీసుకొని ఒక పేషెంట్కు ఒక వ్యాధిని నిర్ధారించి డాక్టర్స్కి రిపోర్ట్ ఇస్తారో అది ఓన్లీ ఎంఎల్టీ, దట్ ఈస్ ద మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. సో కోర్స్ విషయానికి వస్తే దీన్ని మనం ఇంటర్ నుంచి స్టార్ట్ చేస్తే మన ఎంఎస్సీ వరకు కూడా చేసుకోవచ్చు. 1 by 1 చెప్తా వినండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఒకేషనల్ ఎంఎల్టీ అని ఉంటుంది. దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే మనం 10th అయిపోయిన తర్వాత ఇంటర్ చేస్తాం కదా నార్మల్గా, ఆ ఇంటర్ చేసే ప్లేస్లో మనం ఒకేషనల్ ఎంఎల్టీ చేసుకోవచ్చు అనమాట. దీనికి ఎలిజిబిలిటీ 10th అంతే. డ్యూరేషన్ వచ్చేసి మనకు 2 years ఉంటుంది ఇది. నెక్స్ట్ డిప్లొమా లెవెల్, దాన్ని మనం డిఎంఎల్టీ అంటాము. దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే మనం ఇంటర్ ఖచ్చితంగా ఉండాలి. ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే ఓకే, ఎంపీసీ, బైపీసీ, సిఈసీ ఏదైనా ఓకే, బట్ ఇంటర్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. దీనికి వచ్చే డ్యూరేషన్ కూడా 2 years అన్నమాట ఈ కోర్స్కి కూడా. నెక్స్ట్ డిగ్రీ లెవెల్ వచ్చేసరికి మనకు బిఎస్ఎంఎల్టీ ఉంటుంది. సో బిఎస్ఎంఎల్టీకి ఎలిజిబిలిటీ ఏంటంటే ఇంటర్ ఒకేషనల్ కానీ, డిఎంఎల్టీ కానీ, లేదా ఇంటర్లో బైపీసీ కానీ, ఈ 3 ఉంటే మనం బిఎస్ఎంఎల్టీ చేసుకోవచ్చు. డ్యూరేషన్ మోస్ట్లీ 3 years ఉంటుంది మనకు డ్యూరేషన్ వచ్చేసి. ఇంకా కొంచెం ట్రైనింగ్ అని, కొంచెం అప్రెంటిస్ అని అట్లాంటివి కలుపుకుంటే 3.5 years వరకు కూడా ఉండొచ్చు. నెక్స్ట్ ఫైనల్ ద హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చేసి మనకు ఎంఎస్సి ఎంఎల్టీ. దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే మోస్ట్గా మనకు ఎవరైతే బిఎస్ఎంఎల్టీ చేసారో వాళ్ళు మాత్రమే ఎంఎస్ఎంఎల్టీ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. దీనికి డ్యూరేషన్ వచ్చేసి 3 years, ఎందుకంటే అది మెడికల్ ఎంఎస్సీ కాబట్టి. ఇది ఈ కోర్స్ యొక్క డీటెయిల్స్. ఈ కోర్సులో మనకున్న సిలబస్ ఏంటంటే ఒకటి అనాటమీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, పెథాలజీ అండ్ బయోకెమిస్ట్రీ. ఈ 5 subjects ఉంటాయండి. సో దీంట్లో మోస్ట్గా మనం బాడీ గురించి కానీ, బాడీ ఆర్గాన్స్, బాడీ ఫంక్షన్స్, లేకపోతే మనకు వచ్చే డిసీజు, దానికి ఎట్లాంటి టెస్టులు చేస్తాము, ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, బ్లడ్ గురించి కానీ, సో ఇట్లాంటి అన్ని విషయాలు మనం దీంట్లో డిస్కస్ చేస్తాము. మీకు కావాలంటే ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి నేను వేరే వీడియో చేస్తాను, కానీ ఇప్పటికైతే ఈ 5 subjects దీంట్లో ఉంటాయి. ల్యాబ్ టెక్నీషియన్కి ఉండవలసిన స్కిల్స్ ఏందో చూద్దాము. ఒకటి వచ్చేసి ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్, ఎట్ ద సేమ్ టైం బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్. ఇవన్నీ మినిమం ఒక ల్యాబ్ టెక్నీషియన్కి ఉండవలసిన స్కిల్స్ అన్నమాట. నెక్స్ట్ ల్యాబ్లో వాడే ఎక్విప్మెంట్స్ ఏందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోస్కోప్, సెంట్రిఫ్యూజ్, ఇంక్యుబేటర్, ఇంకా మొదలైనవి చాలా ఉంటాయి. సో ఈ ఎక్విప్మెంట్స్ పైన కూడా మినిమం నాలెడ్జ్ ఉండాలి ఒక ల్యాబ్ టెక్నీషియన్స్కి. జాబ్ రోల్ వచ్చేసి ఒకటి ల్యాబ్ టెక్నీషియన్గా చేసుకోవచ్చు, లేదా ల్యాబ్ సూపర్వైజర్గా కూడా చేసుకోవచ్చు, లేదా క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ లాగా కూడా మనం చేసుకోవచ్చు. వర్క్ ప్లేస్ వచ్చేసి ఎట్లుంటాయంటే ఒకటి హాస్పిటల్లో కానీ, లేదా డయాగ్నోసిస్ సెంటర్లో కానీ, లేదా రీసెర్చ్ సెంటర్లో కానీ, లేదా ఒకవేళ బిఎస్సీ, ఎంఎస్సీ లాంటివి చేసి ఉంటే మనం టీచింగ్ కూడా చేసుకోవచ్చు. శాలరీ విషయానికి వస్తే యాజ్ అ ఫ్రెషర్గా మనం 10 నుంచి 20,000 వరకు శాలరీ తీసుకోవచ్చు.
అదే ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే మనకు 30,000 స్టార్ట్ చేసి 50,000 ప్లస్ వరకు మనం శాలరీ దీంట్లో తీసుకోవచ్చు. ఈ కోర్స్ యొక్క ఫ్యూచర్ స్కోప్ ఎట్లా ఉంటుందంటే, సో మనకు జనాలు పెరిగినంత కాలం మనకు డిసీజ్ పెరుగుతూ ఉంటాయి. డిసీజ్ పెరిగినంత కాలం మనకు హెల్త్ కేర్ సెక్టర్లో ల్యాబ్ టెక్నీషియన్ అవసరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మెడికల్ ఫీల్డ్ అనేది ఎవర్ గ్రీన్ అనమాట. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే, మనకు అబ్రాడ్ లాంటి కంట్రీస్లో ఇట్లాంటి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్కి మంచి డిమాండ్ ఉంది. ఈ కోర్స్ ఎవరు చేయొచ్చు? ఎవరికైతే మెడికల్ ఫీల్డ్ అన్నా హెల్త్ కేర్ సెక్టర్ అన్నా ఇంట్రెస్ట్ ఉంటుందో సో అట్లాంటి వాళ్ళు ఈ కోర్సుని హ్యాపీగా చేసుకోవచ్చండి. అండ్ ఎవరికైతే షార్ట్ టైంలో జాబ్ కావాలనుకుంటారో సో అట్లాంటి వాళ్ళకు కూడా ఈ ఎంఎల్టీ డిఎంఎల్టీ అనేది మంచి ఆపర్చునిటీ. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే టెక్నీషియన్ అనే పేరున్న ఏ కోర్స్ అయినా సరే మీకు కోర్స్ అయిపోగానే వెంటనే జాబ్లోకి వెళ్ళచ్చు. అదే డిగ్రీ బీటెక్ ఇట్లాంటివి అయితేనంటే మనం కోర్సు చేయాలి, తర్వాత మళ్ళీ జాబ్ కోసం వెతుక్కోవాలి. ఇప్పుడు మీకు వేరే చాలా డ్రీమ్స్ ఉన్నాయి, ఇంకేదో చేయాలనుకుంటున్నారు, కానీ ప్రస్తుతానికైతే ఒక జాబ్ కావాలి కదా, అట్లాంటి టైంలో కూడా మీరు డిఎంఎల్టీ ఆర్ ఎంఎల్టీ చేసుకోవచ్చు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీ ఓన్లీ. ఐఎమ్ వర్కింగ్ ఇన్ ద హాస్పిటల్ యాజ్ ఎ ల్యాబ్ టెక్నీషియన్. ఎట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ డూయింగ్ షార్ట్ ఫిలిమ్స్ అండ్ యూట్యూబ్ వీడియోస్. ఎట్ ద సేమ్ టైమ్ ఐ వెంట్ టు మెడికల్ కోడింగ్ side also fearlessly because I have a job in my hand as a lab technician. చాలామందికి ఉండే ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఏఐ వచ్చేసింది మనకు. సో హాస్పిటల్ మెడికల్ ఫీల్డ్లో కూడా ఏఐ వచ్చేసింది కదా, సో అప్పుడు మన టెక్నీషియన్స్ని రిప్లేస్ చేస్తే ఎట్లా అని ఒక డౌట్ ఉండొచ్చు. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏఐని కూడా కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా ఒక టెక్నీషియన్ కావాలన్నమాట. సో కాబట్టి అట్లాంటి భయాలు ఏం పెట్టుకోకండి. మీకంటూ మంచి స్కిల్స్ ఉండి, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి, అట్లాంటి సర్టిఫికెట్స్ ఉంటే మాత్రం మీరు ఈ కంట్రీలో కాదు ప్రపంచంలో అయినా ఎక్కడైనా హ్యాపీగా బతకవచ్చు. ఒకవేళ ఎవరైనా ఇట్లాంటి మెడికల్ కోర్స్ చేయాలంటే వాళ్ళకు 2 మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మన తెలంగాణలో వచ్చేసి ప్రతి ఒక్క డిస్టిక్కి ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయినాయి, రెడీ అయిపోయినాయి, కొన్ని స్టార్ట్ కూడా అయినాయి. సో కాబట్టి మంచిగా ఫ్రీగా వితౌట్ అంటే తక్కువ మనీతో మనం ఇలాంటి కోర్సులు చేసుకోవచ్చు. రెండో విషయం ఏంటంటే, మన తెలంగాణ ప్రభుత్వం మననే రీసెంట్గా నర్సింగ్ వాళ్ళకు కూడా కొన్ని జాబ్స్ వేసింది, అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ కొన్ని జాబ్స్ వేసింది, ఫార్మసిస్ట్కి కూడా కొన్ని జాబ్స్ వేసింది. సో కాబట్టి ఈ మెడికల్ కోర్స్ అనేది ఎప్పుడైనా మన తెలంగాణలో అయితే ప్రస్తుతానికైతే ఎవర్ గ్రీన్. మంచిగా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మంచి మెడికల్ కోర్స్ చేసి మంచి జాబ్ తెచ్చుకొని మంచి హ్యాపీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయండి. అండ్ ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఆల్రెడీ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. మీరు ఏ కోర్స్ చేశారో, ప్రస్తుతానికి ఎక్కడ జాబ్ చేస్తున్నారో తెలియజేయండి. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇదే అండి ఎంఎల్టీ కోర్స్ కోసం. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, బట్ వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి నేను సింపుల్గా కొన్ని విషయాలు మాత్రమే చెప్పిన. బట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. మీరు కామెంట్లో రాసినప్పుడు ఏంటంటే, అవసరమైతే దీనికోసం ఒక పార్ట్ 2 లా వేసి ఇంకా పూర్తిగా అన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. బట్ ఒక్క విషయం, మీరు ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మేబీ ఈ కోర్స్ మీకు అంత హెల్ప్ కాకపోవచ్చు, కానీ మీరు లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ అనేది ఇంకా వేరే వాళ్ళకు పంపిస్తుంది వీడియో. మేబీ వాళ్ళకన్నా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ఇట్లా ఏ కోర్స్ చేయాలి, ఇట్లా కొన్ని డౌట్స్ ఉన్న వాళ్ళకు ఒకసారి వీడియో షేర్ చేయండి. మేబీ వాళ్ళకు కూడా హెల్ప్ కావచ్చు కదా. అదేవిధంగా ఒకవేళ మన ఛానల్లో ఇట్లాంటి ఇంకా మంచి వీడియోస్ ఏమన్నా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఫ్యూచర్లో ఎట్లాంటి వీడియో చేస్తే బాగుంటుంది, ఎట్లాంటి టాపిక్స్ పైన చేస్తే బాగుంటుందో కూడా మీ వాల్యుబుల్ సజెషన్స్ కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.